నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉంది. ఉల్లి మన దైనందిన జీవితంలో ప్రపంచ దేశాలలో మానవాళి అందరూ ఉపయోగించేదే ఉల్లి. ఉల్లి మనము శాకాహారులు, మాంసాహారులు అందరూ వినియోగించే వస్తువు ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయని పొరపాటున కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే ఇది పాడైపోతుంది. ఉల్లిపాయలో నీరు ఎక్కువ ఉంటుంది. ఇది వంట ఇంట్లో గాలి తగిలే విధంగా, ఒక బుట్టలో బుట్ట చుట్టూ గాలి వెళ్ళే విధంగా, అంటే మెష్ ఉండే విధంగా దీనికి ఎప్పుడు గాలి వెలుతురు తగిలేదో చేయాలి. చీకటి గాలి రాకపోతే కుళ్ళిపోతుంది. అది ఉల్లి యొక్క విశిష్టత. ఉల్లి చిన్న ఉల్లి ఉంది, పెద్ద ఉల్లి ఉంది, ఎర్ర ఉల్లి ఉంది, తెల్ల ఉల్లి ఉంది. వీటిలో ఏమన్నా తేడాలు ఉన్నాయి? ఏ తేడా లేదు. ఉల్లి ఏ ఉల్లి అయినా జాతి ఒకటే. చిన్న ఉల్లి అయినా పెద్ద ఉల్లి అయినా ఇది ఒకటి కాకుండా కొన్ని 4 కలిపి 5 కలిపి ఉంటాయి, చిన్న చిన్నవి కలిపి ఉంటాయి. అది కూడా అంతే. ఈ ఉల్లిపాయ మనం కోసేటప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయి. బహుశా మనం ఏ వస్తువు కోసినా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేది ఒకే ఒక పదార్థం ఉల్లిపాయ. ఏది కోసినా మనకు రావు. ఇది ఈ కళ్ళమ్మటే నీళ్లు రావటానికి ఘాటు కారణం ఏంటంటే దీని లోపల సల్ఫర్ ఉంటుంది. ఆ సల్ఫరు కళ్ళకు తగలటం వల్ల కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. దీన్ని ఏం చేయాలి? కళ్ళమ్మట నీళ్ళు ప్రభావం తగ్గించాలంటే ఉల్లిపాయ నిలువుగా కోసి ఇక్కడ పెట్టేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ముక్కలు కోయటం మొదలు పెడితే అంత ఘాటు ఉండదు. ముందు నిలువుగా కోసి పెట్టేసేయండి. తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసేటప్పుడు మనకు అంత ఘాటు, అంత కళ్ళమ్మట నీరు రాదు. ఈ పైన ఎండిపోయిన పొలుసులు తీయాలి, కానీ కొంతమంది బాగా లోపల దాకా తీసేస్తుంటారు. ఎండిపోయిన పొట్టు తీయండి, అంతేగాని లోపల దాకా ఈ ఎరుపు రంగు ఉన్నదాన్ని తీయకూడదు. ఈ పొట్టు మాత్రమే తీయాలి. ఈ పొట్టు మాత్రమే తీయాలి, కానీ లోపల ఉన్నదాన్ని తీయకూడదు. ఇది మనం సాలడ్ రూపాన్ని కూడా తీసుకోవచ్చు. పొద్దున, మధ్యాహ్నము, రాత్రి ఉల్లిపాయ, టమోటా, క్యారెట్, ఇవి కీర దోసకాయ కోసి వాటి మీద మిరియాల పొడి చల్లి నిమ్మరసం పిండుకొని తింటే ఆరోగ్యం. ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ తిన్నప్పుడు కొద్దిగా నోరు వాసన వస్తుంది. ఆ నోటి వాసన, ఉల్లి వాసన పోవాలంటే సోంపు వేసుకుంటే ఆ సోంపు నోట్లోకి వెళ్ళగానే ఉల్లి వాసన పోతుంది. ఈ ఉల్లి తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఉల్లిపాయ, మజ్జిగ 2 కలిపి శ్రేష్టం. వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు సద్దన్నంతో పాటు సద్దన్నంలో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని ఈ ఉల్లిపాయను నంచుకుని తింటారు. మాంసాహారం తినేటప్పుడు కూడా మాంసాహారము, చికెను, మటను, చేపలు, రొయ్యలు, ఉల్లిపాయ కాంబినేషన్. ఉల్లిపాయ కోసి దాని మీద నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటారు. ఉల్లిపాయ పచ్చడి, ఉల్లిపాయ చట్నీ చేస్తాం. ఈ ఉల్లి చట్నీ శాకాహారులు వెజిటబుల్ బిర్యానీకి, మాంసాహారులు దమ్ బిర్యానీ, నాన్ వెజిటేరియన్ బిర్యానీ, చికెన్, మటన్ బిర్యానీ కూడా వాడతారు. ఉల్లిపాయ చట్నీ అంత శ్రేష్టమైనది. ఉల్లి అనేది, ఉల్లి లేకుండా అసలు మనకు వంటింట్లో ఏ వంట కూడా ముందుకు సాగదు. చివరికి మనము దోశ, పెసరట్టు వేసేటప్పుడు కూడా ఆనియన్ దోశ అంటాం.
ఆనియన్ పెసరట్టు అంటాం. ఈ ఉల్లిపాయ ముక్కలు దోశ లోపల పెసరట్టు లోపల వేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. తర్వాత కూరల్లో కోసివేయటమే కాదు, చారులో పప్పుచారు సాంబార్లో ఇంత పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేసేస్తారు దాన్ని. అవి పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేసినప్పుడు అవి ఉడికిన తర్వాత ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇది పప్పుచారు కాసుకున్నప్పుడు దాని యొక్క రుచి ఏంటో తెలుస్తుంది. దీంట్లో అనేకమైన విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఇది ఉల్లి రసం కూడా తాగొచ్చు. ఇదేం చేయాలంటే ఉల్లి రసం ఒక స్పూను, దాంట్లో ఒక స్పూను తేనె కలుపుకొని తాగితే జీర్ణకోశంలో ఉండే నుసి పురుగులు ఉంటాయి, నూలి పురుగులు, అవి చచ్చిపోతాయి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లలకు కూడా ఒక స్పూను ఉల్లి రసం, ఒక స్పూను తేనె. తేనె ఎందుకు వేస్తున్నాం అంటే ఉల్లి యొక్క ఘాటును తగ్గించడానికి తేనె కలుపుతున్నాం. ఆ విధంగా దీనికి విశిష్టమైన గుణం, జీర్ణకోశం ఉండే పురుగులను పచ్చి ఉల్లి రసం ఉపయోగపడుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది, ఎవరు పెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే రేపు ఉదయము వంట వండుకోవటానికి అప్పటికప్పుడు కూరగాయలు కొయ్యాలంటే ఆలస్యం అయిపోతుందని చాలామంది ఒకరోజు ముందే సమయం దొరికినప్పుడు కూరగాయలన్నీ కోసి డబ్బాల్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతారు. దాంట్లో భాగంగా ఉల్లిపాయలు కూడా కోసి పెడతారు. ఉల్లిపాయలు కొయ్యండి, బాక్సులో పెట్టండి, బయట ఉంచండి, ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఉల్లిపాయ కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ లోపల ఫ్రిడ్జ్లో పెట్టద్దు. అది మీరు ముందు రోజు తయారు చేసుకోవటం అనేది వాళ్ళ పట్టణాల్లో అలవాటైపోయింది. అన్నీ కూడా కూరగాయ ముక్కలన్నీ బాక్సులో పెట్టుకుంటారు. దీంట్లో మరొక ప్రత్యేకమైన గుణం ఉంది. మనకి ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్లు ఎట్టయితే క్లోపివాస్ ట్యాబ్లెట్ రక్తాన్ని పలచబరుస్తుందో అటువంటి గుణం రక్తాన్ని పలచబరిచి గడ్డగట్టకుండా చేసే గుణం ఈ ఉల్లిపాయకు ఉంది. ఈ ఉల్లిపాయ ప్రభావం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. ఉల్లిపాయ వాడే వాళ్ళకి శ్వాసకోశ సమస్యలు తక్కువ వస్తాయి. ఆస్తమా కూడా తరచుగా రాదు. ముక్కొమట పడిశము, గొంతు నొప్పి, సైనస్ సమస్యలు ఉల్లిపాయ ఎక్కువ వినియోగించే వాళ్ళకి శ్వాసకోశ సమస్యలు రావు. దీంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ చేరకుండా కాపాడతాయి. ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఎవరైతే ఉల్లి బాగా వినియోగిస్తున్నారో వాళ్ళకి కోవిడ్ మహమ్మారి వచ్చే అవకాశం కూడా తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా స్వల్ప లక్షణాలతో త్వరితగతిన వైరస్ బయటికి వెళ్ళిపోతుంది శరీరం నుంచి. అటువంటి రోగ నిరోధక లక్షణాలు కలిగిన ఉల్లిని చాలామంది వాడుతున్నారు. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా వాడవలసిన ఐటెం. ఉల్లి రుచికి అలవాటు పడిన వాళ్ళు పచ్చి ఉల్లిపాయని ఇప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకుంటారు. వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఈ రోటి పచ్చళ్ళలో కూడా ఉల్లిపాయని వేసుకుని వాటి రోటి పచ్చళ్ళ యొక్క రుచిని మరింత రుచికరంగా చేయటం కోసం ఉల్లిని రోటి పచ్చళ్ళలో కూడా వాడుతూ ఉంటారు. కనుక విశిష్టమైన ఉల్లి, తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుంది. కనుక మనం ఎంత ఎక్కువ ఉల్లిని వినియోగిస్తే అంత చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విశిష్ట గుణాలున్నాయి. షుగరు, బీపీ, ఆస్తమా, గుండె జబ్బులు, పక్షవాతం ఇలాంటి జబ్బులను
నియంత్రించటానికి, నివారించటానికి కూడా ఎంతో దోహదపడుతుంది ఈ ఉల్లిపాయ.